కౌంట్ డౌన్ మొదలైంది. ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. మధు యాస్కి గతంలో కంటే ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నార్త్ నుంచి ఈస్ట్కి వచ్చాడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ 3 అభ్యర్థులందరూ ప్రకటించేసి ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం 2 లిస్టులు ప్రకటించింది. 3వ లిస్టు కోసం తర్జన భర్జన పడుతున్నాయి. దీని వెనుక ఏమన్నా శక్తులు పనిచేస్తున్నారు అనుకుంటారా మీరు? మొట్టమొదటిది కౌంట్ డౌన్ మొదలైంది బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి. ఇక చాలు ఈ దుర్మార్గ ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారు. 2 సార్లు అవకాశం ఇచ్చడం ఇక చాలు, ఈ ముందనష్టపోడికి ప్రజలంతా ముంచేస్తున్నాడు. అన్ని కుల మత అన్ని వర్గాలని మోసం చేస్తున్నాడు. బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఇస్తలేడు. దళిత బంధుతోటి దగా చేస్తున్నాడు. రైతు బంధుతోటి మోసం చేస్తున్నాడు అనేది గుర్తించినాడు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుని కాంగ్రెస్ ద్వారా రావాలని కోరుకుంటున్నారు. లిస్టులు అనేది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. చంద్రశేఖరరావుకి అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఆయనకు వినాశనం మొదలైంది కాబట్టి గతసారిలాగా ముందే ప్రకటించేసి దాన్ని గెలుస్తా అనుకున్నాడు. ముందు ప్రకటించేసి మూతి మీద అనుకున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ పార్టీ. సో అదేదో పెద్ద స్ట్రాటజీ అని కాదు. ఇప్పుడు మీరు నిన్న చూస్తే షేర్లింగంపల్లిలో అక్కడున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ పోతే గో బ్యాక్ అని తిట్టి పంపించారు. ఇక్కడ ఉన్న సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్లో బస్తీలకు రమ్మని చెప్పు, 500 కాలనీల పైన కనీస మౌలిక వసతులు లేవు, తాగునీటి సౌకర్యాలు ఇవన్నీ లెక్క పెడుతుంటే మీరు అనుకున్నది అడ్వాంటేజ్ అనుకుంటున్నారు. ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు ఇవన్నీ కూడా అది కూడా చెప్తాను. మీరు అడిగింది ఈస్ట్ నార్త్ చెప్తా ఉన్నారు. ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ ఇవన్నీ ఫస్ట్ వస్తే ఫస్ట్, సెకండ్ అని కాదు. అది మా ఓన్ స్ట్రాటజీ ప్లానింగ్ ఉంటుంది. నేను ఇక్కడి నుంచే పుట్టి పెరిగి ఐతనగర్లో పుట్టి పెరిగి తిరిగి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానివ్వండి, ఓటర్స్ కానివ్వండి, మధు యాస్కి గౌడ్ ఒక్కసారి అంటే వీళ్ళకు అవగాహన కోసమా లేకుంటే మీరు చెప్పాలనుకున్న ఏందో కానీ ఒకటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడ ఏంది, మీ విద్యాభ్యాసం ఎట్లా జరిగింది? నేను హైతనగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నా, తెలుగు మీడియం. నాన్న ముత్తాతలు కూడా హైతనగర్ నుంచే, అమ్మ వాళ్ళ ముత్తాతలు కూడా హైతనగర్ గ్రామమే. అమ్మ నాన్న పోలీస్ పటేలు, తాత ముస్తాదరు, వ్యవసాయం. 75 ఎకరాల పైన పొలం ఉంది. ఇప్పటికీ ఇంకా 15 ఎకరాల దాకా ఉంటుంది. ఇల్లు పెంకుటిల్లు అవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. రోడ్డు మీద మడిగలు ఉంటాయి. సో మా పెద్దక్క కూడా హైతనగర్లో ఉంటుంది. అమ్మ వాళ్ళ కుటుంబంలో పెద్ద ఎల్డెస్ట్, వాళ్ళు 200 మంది ఉంటారు. సో నేను నాన్న తాత సమాధులు కూడా హైతనగర్లో ఉంటాయి. మా ప్రాపర్టీ కూడా అక్కడే ఉంటుంది. నేను అప్పుడు కోరుకుంది కూడా విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు నల్గొండ పార్లమెంట్ అడిగినాను. రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు సిపిఐకి అలయన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది కుదరదు అన్నారు. నేను అప్పుడు సికింద్రాబాద్ బంజారాహిల్స్లో ఉంటుంటే మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు దత్తాత్రేయ మంత్రిగా ఉండేది. హనుమంతరావు పడనీయుడు, ఆయన అడగమని చెప్పినాడు. సరే మంత్రి గారి ముందు ఎందుకు ఒక ఎన్ఆర్ఐవి యువకుడు రావాల్సిందే కానీ కోరుకుంటూ డి శ్రీనివాస్ గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉండే, మాకు మూలాలు ఉన్నాయి అక్కడ. కామారెడ్డి కానీ చెల్లి అత్తగారు, తమ్ముడు అత్తగారు అక్కడ, దోమకొండ వస్తే మా తాతల కుటుంబాలు అక్కడ ఉంటాయి. సో అక్కడ నిజామాబాద్ నుంచి కూడా ఎక్స్ ఎంపీ బాలగౌడ్ గారు మా చుట్టం అక్కడ ఉండే. ఒక గౌడ ఫ్యామిలీకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు నన్ను నిజామాబాద్ నుంచి పోటీ చేయమని చెప్పి అడిగినారు. ఆ విధంగా నిజామాబాద్కి వెళ్ళినప్పుడు నిజామాబాద్ ప్రజలు అత్యంత ప్రేమతోటి ఆదరించి 2 సార్లు పర్యాలు గెలిపించారు కూడా. సో నేను అట్లా నిజామాబాద్కి వెళ్ళడం జరిగింది. సో చాలామందికి ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు తెలియలే, కానీ కొందరు మిత్రులు తెలియక ఏదో పారాచూట్ అని చెప్పని పోస్ట్ చేశారు. దాంతో నేను ఏం కోట్లు ఖర్చు పెట్టకుండా అందరికీ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలిసి వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పుట్టినా ఏడ పెరిగినా నా నియోజకవర్గం ఏందనేది తెలిసి వచ్చింది. మధు యాస్కి 6 నెలలు అమెరికాలో ఉంటాడు, 6 నెలలు హైదరాబాద్ ఉంటాడు. ఈ వెధవలకు ఏది మాట్లాడో తెలియదు. సన్నాసులు కొందరు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అమెరికా వదిలిపెట్టి ఇండియాకు వచ్చిన ఇప్పుడున్న కేటీ రామారావుకి వీసా లేకుండా కవితపల్లికి రానంటే వాళ్ళు అయ్యే బతిమలాడితే, కేసీఆర్ బతిమలాడితే నేను ఇచ్చిన సహాయంతో చంద్రబాబుతో లెటర్ రాయించుకొని వీసా తీసుకొని వచ్చిపోయినాడు. లేకపోతే అమెరికా అంటూ దొమ్ముతుండే. తెలంగాణ అమెరికా నుంచి తిరిగి వచ్చి భార్య డాక్టరు, నేను లాయర్గా, 2 ఆడపిల్లలు ఉంటే ఇక్కడ చదివిస్తామని వచ్చినాము. వచ్చి వ్యాపారాలు చేయలే. నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది.
నా భార్య డాక్టర్గా రిమోట్ ఏరియాలో డయాబెటిక్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో. అమెరికాలో ఉండే ఇవాళ రేపు సోషల్ మీడియా అంతా ఉంటుంది కదా, నేను ఏఐసిసి సెక్రటరీ రాహుల్ గాంధీ గారి యొక్క విదేశీ పర్యటనలు కూడా పర్యవేక్షిస్తూ ఉంటాను. వారు ఎక్కడ అఫీషియల్గా విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ముందే వెళ్ళి కార్యక్రమం చేయడం ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా ఉంటే నేషనల్ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నాను. భార్య పిల్లలు అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ బిడ్డలు చదువుకుంటూ ఉంటే కూడా 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి తిరిగి అమెరికాకి వెళ్ళాలని రాహుల్ గాంధీ గారు నన్ను సూచిస్తే కూడా లేదు, ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లే వచ్చినాయి, ఇట్లాంటి కష్టకాలంలో నిన్ను వదలను, నీ నాయకత్వాన్ని ఎదగాలి, వారి అధ్యక్షన ఉన్నప్పుడు వారి నాయకత్వ బలోపేతానికి పనిచేస్తూ కర్ణాటకలో తిరిగి ప్రభుత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం. క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. పార్టీ బలోపేతం కావడంలో మిత్రులు ఇక్కడ ప్రాంత ఎంపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, వాళ్ళు చెరువు కొంచెం పాదయాత్ర చేసినప్పుడు నన్ను కూడా ముగ్గురికే పర్మిషన్ ఇచ్చారు పాదయాత్ర చేయమని చెప్పి. ఐక్యత ఉండాలి, విడివిడిగా చేస్తే మెసేజ్ సరిగా పోదని చెప్పి నేను పాదయాత్ర చేస్తే వ్యక్తిగతంగా నాకు ప్రతిష్ట పెరుగుతుంది కానీ పార్టీ నష్టపోతుందని చెప్పి ఆ ఐక్యత ఉండడానికి కొరకు బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన, పిసిసి అధ్యక్షుడు చేస్తే వాళ్ళ సభలో పాల్గొనుంటూ ఒక ఫ్యామిలీ రూపం తీసుకునే ప్రయత్నం చేసింది మధు యాస్కి. ఆమె లింక్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్కి. ఇదంతా బాగుంది. అంటే సోనియా గాంధీ ఫ్యామిలీ కానివ్వండి, రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండడం కానీ, రాష్ట్రంలో మధు యాస్కి ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పడానికి అంతా బాగుంది. కానీ ఇంత సీనియర్ నాయకులకు ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి సెకండ్ లిస్టుకు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఫస్ట్ లిస్ట్ వస్తే ఫస్ట్ వచ్చినట్టు కాదు, సెకండ్ లిస్ట్ వస్తే సెకండ్ వచ్చినట్టు కాదు. పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండే, చిన్నారెడ్డి గారు కానీ ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా ఫస్ట్ సెకండ్ లిస్ట్ అనేది ఏముండదు, వ్యత్యాసం ఉండదు. 119 నియోజకవర్గాలకు టికెట్ ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం చేసే కమిటీలో నేను ఒక్కడిని. నేను కమిటీలో ఉన్నది నా టికెట్ ప్రకటించడానికి కొరకు కాదు, ప్రతిభావంతుడు గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేయడానికి కొరకు ఆ కమిటీలో ఉంటూ నా యొక్క ఫీడ్బ్యాక్, నా యొక్క అభిప్రాయం చెప్తూ వీలైనంత మటుకు క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడంలో దోహదపడింది. ఇబ్రాహీంపట్నం సీటే ఉంది, అక్కడ గెలవడం క్యాండిడేటు ఓడిపోతాడు అని ఒక మిత్రుడు అక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడు చెప్తుంటే కూడా కాదు కిచ్చి తీరాల్సిందే, అతనే గెలిపోస్తుందని చెప్పి నీలాంటి మిత్రులు సర్వేలని చెప్తున్నప్పుడు అట్లా కష్టించి పనిచేసి నా సీట్ కొరకు కాకుండా గెలిచే వాళ్ళకే మిగతా మిత్రులు కమిటీ మెంబర్లకు భేదాభిప్రాయం ఉన్నా కూడా పోరాటి తీసుకొచ్చి అప్రూవల్ ఇప్పించి వాళ్ళ లిస్టులు తీసుకొచ్చి చేసింది నేను.